హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పలావ్ తయారు చేస్తున్నా అండి ఇంట్లో. అందుకు మీకు చూపిస్తామనేసి చూపిస్తున్నా. 2 గ్లాసులు బియ్యం, 4 గ్లాసులు ఎసరు పెట్టుకున్నానండి. అన్నం సపరేటు. ఇక్కడ తిరువాతకి నేను యాడ్ చేసుకుంటున్నాను టమోటా, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు అండ్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. మసాలా వేసుకుంటున్నానండి. బాగా మగ్గిచ్చేసి సాల్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ అన్నం పోయింది పెట్టా కదా, గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ యాడ్ చేయట్లేదు. అల్లము, వెల్లిపాయలు, కొత్తిమీర చిన్న రోల్లో దంచుకుంటున్నా కచ్చాపచ్చాగా. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది కదా అని దాంట్లోకి దంచేసి కొంచెం మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది. మాడిపోకుండా కలుపుకుంటూ పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఎసరు కొంచెం దగ్గరగా ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుంది. సింపుల్ పద్ధతిలో ఇది పలావ్ చేసే విధానం అండి, నా స్టైల్లో. ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకవైపు అన్నం ఉడుకుతుంది, ఇంకోవైపు తర్వాత కానీ మగ్గ ఇచ్చేసి అందులోకి తిరగొట్టేసుకోవచ్చు. అదొండి తిరగొట్టేస్తే సరిపోతుంది. కొంచెం తొందరగా అవుతుంది, ఈజీ పద్ధతి కదా అని చూపిస్తున్నాను. కొంచెం తర్వాత ఉంటే మళ్ళీ కొన్ని నీళ్ళు అట్లా తీసుకొని వేసేసుకుంటున్నా. చూడండి, తొందరగా ఉడకబట్టేసింది. మసాలా గిసాలా ఏమి యాడ్ చేయట్లేదు, న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాను. జస్ట్ ఏదో అల్లం, వెల్లుల్లిపాయలు మాత్రమే, కొత్తిమీర అంతే వేసిండేది, అంతకుమించి ఏం వేయలేదు. అదండి దగ్గర పడింది. ఇంకొక 3 నిమిషాలలో పెట్టేస్తే ఎసరంతా ఇమిరిపోతుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా అని. మళ్ళీ అన్నం పొడి పొడి అయినప్పుడు వేస్తే ఇరుగుతుంది కదా, ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి. కొత్తిమీర ఆల్రెడీ వేసా కదా, అందుకు కొత్తిమీర వేయట్లేదు. ఇదండి, చూడండి రైస్ ఎలా వచ్చిందో. పొడి పొడిగా, మనం ఎక్కువ గింజలు ఉన్నా తినలేము, బట్ తినే కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్.